Hello everybody. Like I told you already, I am going to tell you how to use some words like somebody, someone, nobody, no one, everybody, everyone. ఈ వర్డ్స్ని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలి అని ఈరోజు మనం నేర్చుకుందాం. మనందరం యూజువల్గా ఎక్కువ మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఉండే కొన్ని వర్డ్స్ ఇవి. సో లిసన్ టు ద వీడియో, లిసన్ టు ద క్లాస్ కేర్ఫుల్లీ అండ్ ఇఫ్ పాసిబుల్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్ సో దట్ యూ విల్ నెవర్ మేక్ ఎనీ మిస్టేక్స్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్. అండ్ ఎవ్రీబడి అన్నా ఎవ్రీవన్ అన్నా, నోబడి అన్నా నో వన్ అన్నా, సంబడి అన్నా సమ్వన్ అన్నా రెండు అన్నీ సేమ్ అనమాట. ఎవ్రీబడి ఎవ్రీవన్ సేమ్, సంబడి అన్నా సమ్వన్ అన్నా సేమ్, నోబడి నో వన్ సేమ్ అనమాట. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టేసుకోండి. అండ్ వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ దెమ్ యాజ్ సింగులర్స్ ఇన్ ఇంగ్లీష్. ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కళ్ళు కదా, ఇది చూడడానికి ప్లూరల్ లాగా అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ప్లూరల్ అండి, ఇట్ ఈస్ యాక్చువల్లీ సింగులర్. వీటన్నింటినీ మనం సింగులర్స్ లాగానే కన్సిడర్ చేస్తాం. అంటే ఎవ్రీబడి ఎవ్రీవన్ అంటే ఎవ్రీబడి ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ అని యూస్ చేసామంటే ఏంటి, అది సింగులరే కదా. సో వీ షుడ్ ఆల్వేస్ యూస్ సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ అనమాట. సింగులర్ సబ్జెక్ట్స్కి మనం యూస్ చేసే హెల్పింగ్ వర్బ్సే మనం వీటితో కూడా యూస్ చేయాలి. లైక్ ఎవ్రీబడి ఈజ్ మై ఫ్రెండ్, అందరూ నా ఫ్రెండే. నోబడి ఈజ్ మై ఫ్రెండ్, ఎవరు ఫ్రెండ్ కాదు, ఇలా అనమాట. ఎవరు రావట్లే పార్టీకి, నో బడీ ఈజ్ కమింగ్ టు ద పార్టీ, నో వన్ ఈజ్ కమింగ్ టు ద పార్టీ, రెండు ఒకటే. చూసారా, నో బడీ ఈజ్ కమింగ్, నో వన్ ఈజ్ కమింగ్. వీఆర్ యూజింగ్ సింగులర్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ సింగులర్స్కి యూజ్ చేసే హెల్పింగ్ వర్బే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అక్కడ, ఎలా అంటాం, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ దేర్, ఎవ్రీబడి ఈజ్ దేర్. ఎవరు లేరు, నో బడీ ఈజ్ దేర్ ఆర్ నో వన్ ఈజ్ దేర్, రెండు కరెక్టే. నో బడీ ఈజ్ దేర్ అన్నా, నో వన్ ఈజ్ దేర్ అన్నా రెండు ఒకటే. అందరూ సమానమే అంటూ ఉంటాం కదా, ఎలా అంటాం, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్, రెండు ఒకటే. ఇక్కడ ఎవరు లేరు, ఎలా అంటాం, నో బడీ ఈజ్ హియర్, నో వన్ ఈజ్ హియర్, రెండు సేమ్. అండ్ నా దగ్గర ఏదైనా ఉంది అని చెప్పాలంటే ఐ హ్యావ్ అంటాం కదా, ఐ హ్యావ్ అ ల్యాప్టాప్, ఐ హ్యావ్ అ ఫోన్, ఐ హ్యావ్ సమ్ వర్క్, ఐ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్ అండ్ యూ హ్యావ్ అంటాం కదా. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ టాపిక్ ఎవ్రీబడి ఎవ్రీవన్ అన్నప్పుడు హ్యాజ్ అనాలి. ఇక్కడే అందరూ మిస్టేక్ చేసేదన్నమాట. ఎవ్రీవన్ హ్యావ్ అంటూ ఉంటాం. ఏం చెప్పాను ఫస్ట్లో, ఇది సింగులర్ అని చెప్పాను. మరి మనం సింగులర్స్కి యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ హ్యావా హ్యాజా, హ్యాజ్ ఆఫ్ కోర్స్. అవునా, మనం సింగులర్స్కి హ్యాజ్ అంటాం, షీ హ్యాజ్ అ ఫోన్ అంటాం. అలాగే ఎవ్రీబడి అన్నప్పుడు ఎవ్రీబడి హ్యాజ్ అ ఫోన్ అనాలి. ప్రతి ఒక్కళ్ళకి పని ఉంది, ఎవ్రీబడి హ్యాజ్ సమ్ వర్క్, ఎవ్రీ వన్ హ్యాజ్ సమ్ వర్క్, రెండు సేమ్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఎవ్రీబడి హ్యాజ్ అ ల్యాప్టాప్, ఎవ్రీ వన్ హ్యాజ్ అ ల్యాప్టాప్. ఎవరి దగ్గర లేదు ల్యాప్టాప్, అసలు ఎవరి దగ్గర లేదు అని అనాలంటే మరి హ్యాజ్ ఏ యూజ్ చేయాలి. చెప్పాను కదా సింగులరే. సో నో బడీ హ్యాజ్ ల్యాప్టాప్, ల్యాప్టాప్ ఎవరి దగ్గర లేదు. నో వన్ హ్యాజ్ ల్యాప్టాప్, ప్రతి ఒక్కరికి తెలుసు, ఎలా అంటామండి, ఎవ్రీబడి నోస్ ఇట్, ఎవ్రీబడి నోస్ ఇట్. సింగులర్ కదా, సింగులర్స్కి మనం ఎస్ ఫామ్ యూజ్ చేయాలి కదా వర్బ్స్. సో ఎవ్రీబడి నోస్ ఇట్, ఎవరికి తెలీదు, నో బడీ నోస్ ఇట్. అండ్ సంబడి అండ్ సమ్వన్ అని ఎప్పుడు యూజ్ చేస్తాం, సంబడి అంటే ఎవరో తెలియదు, ఎవరో ఒకరు అని చెప్పినట్టు మనం సంబడి అంటాం. ఎవరో పిలుస్తున్నారు నిన్ను, సంబడి ఈజ్ కాలింగ్. ఎవరో వస్తున్నారు, సంబడి ఈజ్ కమింగ్. ఎవరో ఉన్నారు అక్కడ, సంబడి ఈజ్ దేర్. ఎవరో బెల్ కొడుతున్నారు, సంబడి ఈజ్ రింగింగ్ ద బెల్. ఇలా సంబడి ఈజ్ నాకింగ్ ద డోర్ నాక్ చేస్తున్నారు ఎవరో, అంటే ఎవరో తెలీదు అన్నప్పుడు సంబడి ఆర్ సమ్వన్, ఇలా ఏదైనా చెప్పొచ్చు. And now let me tell you how to use these type of sentences in past also. ఈ వర్డ్స్ని పాస్ట్లో ఎట్లా యూజ్ చేయాలి, ఈ సెంటెన్సెస్ని పాస్ట్లో ఎలా చెప్పాలి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ద ఎండ్ డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే క్వశ్చన్స్ ఎలా అడగాలి అని. ఈ వర్డ్స్ని యూజ్ చేసి క్వశ్చన్స్ ఎలా అడగాలి అనేది కొంచెం డిఫికల్ట్. విల్ సీ దాట్ ఆల్సో అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పాస్ట్, మనం పాస్ట్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నో కన్ఫ్యూజన్ అట్ ఆల్, జస్ట్ వీ టూ యూజ్ చేసేసేయచ్చు. ప్రతి ఒక్కళ్ళు వచ్చారు పార్టీకి, ఎవ్రీబడి కేమ్ టు ద పార్టీ ఆర్ ఎవ్రీ వన్ కేమ్ టు ద పార్టీ. ఎవరు రాలేదు, నో బడీ కేమ్. సి ఐఎమ్ జస్ట్ యూజింగ్ వీ టూ అని యూజ్ చేస్తాం పాస్ట్ గురించి. ఎవరో వచ్చారు, ఎవరో తెలియదు, ఎవరో అన్నప్పుడు మనం ఇలా సంబడి అనొచ్చు, సమ్వన్ అనొచ్చు. సమ్వన్ కేమ్, బట్ ఐ డోంట్ నో, సంబడి కేమ్. ఎవరో వచ్చారు, ఎవరో తెలియనప్పుడు, ఎవరో అనాలనుకున్నప్పుడు మనం సంబడి ఆర్ సమ్వన్ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఎవరో పిలిచారు నిన్ను, సంబడి కాల్డ్ యూ. ఎవరో చెప్పారు నాకు, సంబడి టోల్డ్ మీ ఆర్ సంబడి సెడ్ దాట్. ఎవరో ఉన్నారు అక్కడ, సంబడి ఈజ్ దేర్ అన్నట్టు ఎవరో ఉండేవాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పాలంటే సంబడి వాజ్ దేర్. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ రైట్. సంబడి ఈజ్ దేర్ అంటే ఇప్పుడు ఎవరో ఉన్నారు అక్కడ, సంబడి వాజ్ దేర్ అంటే నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఉన్నారు, సంబడి వాజ్ దేర్ అంటాం అప్పుడు.
ఎవరో అడిగారు నన్ను, ఎవరు అడిగారో గుర్తులేదు. సంబడి ఆస్క్డ్ మీ, ఐ డోంట్ నో హూ ఆస్క్డ్ మీ, బట్ సంబడి ఆస్క్డ్ మీ, ఎవరో అడిగారు. సంబడి టోల్డ్ మీ, నాకు ఎవరో చెప్పారు అన్నట్టు సంబడి ఆస్క్డ్ మీ, ఎవరో ఇచ్చారు నాకు. సంబడి గేవ్ దిస్ టు మీ, సంబడి గేవ్ ఇట్ టు మీ, ఎనీథింగ్ ఈజ్ ఓకే. అండ్ వీటిని ఫ్యూచర్లో కూడా యూజ్ చేయొచ్చు. ఎలా? ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ఎవ్రీబడి విల్ కమ్, ఎవ్రీ వన్ విల్ కమ్. ఎవరు రారు ఫ్యూచర్లో, రేపు ఎల్లుండి. నో బడీ విల్ కమ్ టుమారో, టుమారో ఇట్ విల్ బీ సండే టుమారో, సో నో బడీ విల్ కమ్, నో వన్ విల్ కమ్. ఇలా ఫ్యూచర్ గురించి యూజ్ చేయాలన్నప్పుడు జస్ట్ విల్ పెట్టచ్చు. ఎవ్రీబడి విల్ ఈట్, అందరు తింటారు నాకు తెలిసి, ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ ఈట్, ఇలా చెప్పొచ్చు. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద డిఫికల్ట్ పార్ట్ అండి. డిఫికల్ట్ పార్ట్ ఏంటి? క్వశ్చన్స్ అడగడం, రైట్? క్వశ్చన్స్ ఎలా అడగాలి? హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ పెట్టి క్వశ్చన్స్ అడగాలి, రైట్? సో క్వశ్చన్స్ అడిగేటప్పుడు వీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూజ్ ఎనీబడి ఆర్ ఎనీవన్. ఎనీబడి, ఎనీవన్ రెండు ఒకటే అండి. ఈ రెండింట్లో మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, ఐ హ్యావ్ అ ఫోన్. ఎవరి దగ్గర అయినా ఫోన్ ఉందా అని అడగాలి. డస్ ఎనీబడి హ్యావ్ ఫోన్? ఎవరికైనా పని ఉందా? డస్ ఎనీబడి హ్యావ్ ఎనీ వర్క్? ఇలా అనమాట. క్వశ్చన్స్ అడగాలన్నప్పుడు డస్ ఎనీబడి, డస్ ఎనీవన్ అలా అంటామన్నమాట. అండ్ అందరూ వస్తున్నారా, ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారా అని అడగాలనుకోండి, ఈజ్ ఎవ్రీబడి కమింగ్? ఈజ్ ఎవ్రీబడి కమింగ్? ఈజ్ అనేది ఫస్ట్ పెట్టాను, అప్పుడు క్వశ్చన్ అవుతుంది. ఎవ్రీబడి ఈజ్ కమింగ్ ఈజ్ ది ఆన్సర్. నోబడి ఈజ్ కమింగ్ ఈజ్ ది అనదర్ ఆన్సర్. బట్ క్వశ్చన్ అయితే మాత్రం ఈజ్ ఎవ్రీబడి కమింగ్? అందరు వెళ్తున్నారా? ఈజ్ ఎవ్రీబడి గోయింగ్? అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా? ఈజ్ ఎవ్రీబడి పార్టిసిపేటింగ్? అందరు ఇక్కడే ఉన్నారా? ఈజ్ ఎవ్రీబడి హియర్? ఎవరైనా ఉన్నారా అక్కడ? ఎవరైనా అన్నప్పుడు ఎనీబడి. ఈజ్ దేర్ ఎనీబడి? అక్కడ ఎవరైనా ఉన్నారా? ఈజ్ ఎనీబడి దేర్ అని కూడా అడగొచ్చు. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వస్తూ ఉన్నారా? ఎవరైనా తింటూ ఉన్నారా అక్కడ? ఎవరైనా నిద్రపోతున్నారా? ఎవరైనా చదువుకుంటున్నారా అక్కడ? ఇలాంటి క్వశ్చన్స్ అడగాలంటే ఈజ్ ఎనీబడి స్లీపింగ్? ఈజ్ ఎనీబడి కమింగ్? ఈజ్ ఎనీబడి గోయింగ్ విత్ మీ? నాతో పాటు వస్తున్నారా, ఎవరైనా వెళ్తున్నారా అని అడుగుతాం అనమాట. ఎవరైనా నిద్రపోతున్నారా అంటే ఈజ్ ఎనీబడి స్లీపింగ్? ఈజ్ ఎనీబడి స్టడీయింగ్? సి క్వశ్చన్ ఈజ్ ఎనీబడి అని అడగాలి. ఈజ్ ఎనీబడి స్టడీయింగ్? ఎవరైనా చదువుకుంటున్నారా? అండ్ పాస్ట్ గురించి మాట్లాడాలి, పాస్ట్ గురించి అడగాలి క్వశ్చన్స్. ఎలా అడుగుతాం? డిడ్ యూజ్ చేయొచ్చు, హ్యాస్ కూడా యూజ్ చేయొచ్చు. అందరు వచ్చారా? డిడ్ ఎవ్రీబడి కమ్? హ్యాస్ ఎవ్రీబడి కమ్? రెండు ఒకటే. అందరు తిన్నారా? డిడ్ ఎవ్రీబడి ఈట్? హ్యాస్ ఎవ్రీబడి ఈటన్? రెండు ఒకటే. డిడ్ ఎవ్రీబడి గివ్ ద పేపర్స్? హ్యాస్ ఎవ్రీబడి గివెన్ ద పేపర్స్? రెండు ఒకటే అనమాట. ఒకటే ఇన్ ద సెన్స్ మీనింగ్ ఒకటే. వెన్ ఇట్ కమ్స్ టు ఇంకా గ్రామర్లోకి డీప్గా వెళ్తే యూ కెన్ ఫైండ్ సమ్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ అందరూ ఇచ్చారా అని అడగాలంటే మాత్రం డిడ్ ఎవ్రీబడి గివ్? హ్యాస్ ఎవ్రీబడి గివెన్? ఇలా. సో దట్స్ అబౌట్ ఇట్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే ఈ వర్డ్స్ని, ఏ వర్డ్స్ని? ఎవ్రీబడి, ఎవ్రీవన్, నోబడి, నో వన్, సంబడి, సమ్వన్, వీటిని సింగులర్స్గా కన్సిడర్ చేయాలి. ఈజ్ అన్న హెల్పింగ్ వర్బ్ వాడాలి. అండ్ ఏదైనా ఉందా అన్న అడగాల్సి వచ్చినప్పుడు, క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు, మనం పాస్ట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు హ్యాజ్, ఈజ్, హ్యాజ్ ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయాలి. సో ఈ రెండు పాయింట్స్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏమని? వి కన్సిడర్ దెమ్ యాజ్ సింగులర్స్గా కన్సిడర్ చేస్తాం. ఈజ్ అండ్ హ్యాజ్ ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ని మాత్రమే మనం వీటితో యూజ్ చేస్తాం. అండ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ పెట్టి అడుగుతాం. ఏ హెల్పింగ్ వర్బ్? డస్ అండ్ ఈజ్, హ్యాజ్ వీటిని స్టార్టింగ్లో పెట్టి క్వశ్చన్స్ అడుగుతాం. దట్స్ అబౌట్ ఇట్. So I hope everything is clear అండి. If you find the video interesting, give it a thumbs up and don't forget to share it with your friends and family members because there's nothing wrong in sharing the knowledge, right? I'll be back with another interesting video next time. Take care until then. Bye bye. Keep learning.